Hello everyone, welcome to the 13th lecture in ethics series. ఓకేనా? సో నిన్నటి వరకు మనము కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, తర్వాత ఎథికల్ డైలమాని ఎట్లా సాల్వ్ చేయాలని డిస్కస్ చేసాం కదా. ఈ రోజు లెక్చర్స్లో వీల్ డిస్కస్ 2 to 3 టాపిక్స్. అదేంటో చూద్దాం. ఫస్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఒక్కోసారి మనకి ఎథికల్ గైడ్ లాగా హెల్ప్ చేస్తాయి. ఎలానో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఏవైతే మన రైట్స్ కానీ మన కంఫర్ట్ని కానీ అందరూ ఈక్వల్లీగా సరెండర్ చేశారనుకోండి, ఇట్ లీడ్స్ టు జస్టిస్ అండ్ ఇట్ లీడ్స్ టు ద ఫెయిర్నెస్. ఓకే, దానికి ఎలా, ప్రతి ఒక్కరిది ఒక స్పేస్ ఉందనుకోండి, ఇదొక స్పేస్, ఈ ఎంటైర్ ఫారెస్ట్, ఇది ఎంటైర్ టెరిటరీని ఇది మొత్తం నాదే అనకుండా ప్రతి ఒక్కరు కూడా రిస్ట్రిక్టెడ్ స్పేస్లో ఒక రూల్ బౌండెడ్గా ఉన్నారనుకోండి, ఇట్ లీడ్స్ టు ద జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్. ఓకేనా, జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్. తర్వాత ఈక్వల్ డిగ్నిటీ, ప్రతి ఒక్కరికి ఈక్వల్ డిగ్నిటీ ఎప్పుడు వస్తుంది, వెన్ దెర్ ఇస్ అన్ ఈక్వాలిటీ. అప్పుడు ఈక్వాలిటీ లీడ్స్ టు ఏమవుతుంది, ఆబ్జెక్టివిటీ. అండ్ ఈ ఫెయిర్నెస్, ఆబ్జెక్టివిటీ ఇవి రెండు ఉండేవే లా. ఓకే, ఈక్వల్ సరెండర్ ఆఫ్ రైట్స్ అండ్ డ్యూటీస్ లీడ్స్ టు జస్టిస్. జస్టిస్ ఫెయిర్నెస్కి దారితీస్తే ఫెయిర్నెస్ అనేది లాలో ఒక కాంపోనెంట్ అవుతుంది. అలాగే ఈక్వల్ డిగ్నిటీ లీడ్స్ టు ఈక్వాలిటీ, లీడ్స్ టు ఆబ్జెక్టివిటీ. ఇవి రెండు కలిపితే లాలో ఒక పార్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లా ఒక డెఫినేషన్ ఏంటో ఇంపార్టెంట్ మనకి వెరీ క్లియర్గా. ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే కూడా ఛాన్స్ ఉంది. లా కెన్ బి రిటన్ ఆర్ అన్రిటన్. ఓకే, లిఖితపూర్వకంగా ఉండొచ్చు, ఓరల్లీగా ఉండొచ్చు. రిటన్ ఆర్ అన్రిటన్ బాడీ ఆఫ్ బైండింగ్ రూల్స్ లార్జ్లీ డిరైవ్డ్ ఫ్రమ్ కస్టమ్స్, నార్మ్స్, ethics, morals, traditions, and formal enactments to govern the behavior of people within the territory of a nation or between nations. It's a complex definition, comprehensive కూడా, ఎందుకంటే ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. ఎలానో చూడండి, లా కెన్ బి రిటన్ ఆర్ అన్రిటన్, రిటన్ అండ్ అన్రిటన్ ఆఫ్ బైండింగ్ రూల్స్. ఏదన్నా ఒకటి లా అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి బైండింగ్ ఆన్ అదర్స్. వాలంటరీ లా ఏది ఎక్కడ ఉండదు మన దగ్గర. ఓకేనా, బైండింగ్ ఉంటుంది. తర్వాత ఈ రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కస్టమ్స్ నుంచి రావచ్చు, నార్మ్స్ నుంచి రావచ్చు, ఎథిక్స్ నుంచి రావచ్చు, మోరల్స్ నుంచి రావచ్చు, ట్రెడిషన్స్ నుంచి రావచ్చు, అండ్ ఫార్మల్ ఎనాక్ట్మెంట్, ఫార్మల్ రూల్స్, ప్రీవియస్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా రావచ్చు. ఈ లాస్ని మనం ఎందుకు ఫామ్ చేస్తామంటే గవర్న్ ద బిహేవియర్ ఆఫ్ పీపుల్. ఒక పీపుల్ యొక్క బిహేవియర్ని గైడ్ చేయడానికి, పీపుల్ బిహేవియర్ని రెగ్యులేట్ చేయడానికి లాని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉంది. దీంట్లో ఏం గైడ్ చేస్తారు, వెహికల్ రూల్స్ ఏంటి, వెహికల్ ఎట్లా డ్రైవ్ చేయాలి, ఎటు సైడ్ డ్రైవ్ చేయాలని బిహేవియర్ని గైడ్ చేస్తాం. ఓకేనా, విత్ ఇన్ వాట్ టెరిటరీ. ఇప్పుడు పార్లమెంట్ ఒక లా ఎనాక్ట్ చేసింది అనుకోండి, ఎంటైర్ ఇండియాలో అది అప్లికేబుల్ అవుతుంది. సో ఆ టెరిటరీ అది. ఒకవేళ టెరిటరీ లేదనుకోండి, లా అనేది దానికి ప్రాపర్ డెఫినేషన్ ఉండదు. టెరిటరీ ఆఫ్ ఎ నేషన్ ఆర్ బిట్వీన్ ద నేషన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, రెండు కంట్రీస్ కలిపి ఒక కామన్ లా, ఇంటర్నేషనల్ లా ఉందనుకోండి, ఇంటర్నేషనల్ లా ఇస్ అక్రాస్ ఆల్ నేషన్స్. అన్ని నేషన్స్ కలిసి వచ్చి ఇంటర్నేషనల్ లాను ఫ్రేమ్ చేశాయి కాబట్టి అక్రాస్ ఆల్ నేషన్స్ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ లా యొక్క డెఫినేషన్ని ప్రాపర్గా రిమైండ్ చేసుకోండి. సో మనుస్మృతి ప్రకారం ఈ లాకి సోర్సెస్ ఏం చెప్పారంటే, 1 వేదాస్, తర్వాత ట్రెడిషనల్ నార్మ్స్ ఒకటి, వర్చ్యూస్ ఆఫ్ ఎ నోబెల్ మ్యాన్ అండ్ మొరాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఈ 4 కలిపి, ఈ 4 థింగ్స్ నుంచి లాకి ఫీడర్ పాయింట్స్ వస్తుంది. ఇక్కడ నుంచి లాస్ తయారు చేయొచ్చు, ఇక్కడ నుంచి రూల్స్ తయారు చేయొచ్చు అని మనుస్మృతి చెప్పింది. మరి ఓకే, వాట్ లాస్ టు, అసలు లా ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ రిమూవ్ అంబిగ్విటీ. ఎలా, ఒక లాలో క్లియర్ ప్రొవిజన్ ఉంటుంది. ఏంటి, యూ షుడ్ నాట్ డూ దిస్, అట్లా యూ షుడ్ నాట్ డూ దిస్ అన్నప్పుడు ఇంకా అది చెయ్యాలా చేయొద్దు అన్న క్వశ్చన్ ఉండదు. ఓన్లీ క్లియర్ థింగ్ ఏముంటుంది, ఏంటి, చేయొద్దు అన్నప్పుడు అంబిగ్విటీ ఉండదు, డౌట్ ఉండదు. తర్వాత ఆబ్జెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఒక డిసిజన్ తీసుకుంటావో యాజ్ పర్ లా పర్మిసిబుల్ ఏంటివి, నాన్ పర్మిసిబుల్ ఏంటివి అని ఒకసారి డిసైడ్ చేసుకుంటాం. ఏవైతే నాన్ పర్మిసిబుల్ ఉన్నాయో అవి లేనప్పుడు, ఏవైతే పర్మిసిబుల్ అవి ఉన్నాయో అవి చెక్ 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 టిక్ బాక్స్, ఆల్ అనేవి యాజ్ పర్ లా ఉన్నాయని మనము డిసిజన్ తీసుకుంటాం. సో డిసిజన్ మేకింగ్ అనేది ఆబ్జెక్టివిటీ అవుతుంది. తర్వాత ఈ గైడ్స్ బిహేవియర్ ఇంతకుముందు డిస్కస్ చేసాం.
తర్వాత ఇట్ ఇంప్రూవ్స్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత సార్ మాకు ఇట్లా ఒక ఇబ్బంది అవుతుందని ఒక వినతి పత్రం ఇచ్చారు, లెటర్ ఇచ్చారు. ఇవ్వగానే ఆయన ఏం చెప్తారంటే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము డిసిషన్ తీసుకుంటాము, దాని ప్రకారం చేస్తారని మీరు నమ్ముతారు, మీరు బిలీవ్ చేస్తారు. ఎందుకంటే రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం గవర్నమెంట్ నడుచుకుంటుందని. సో ఈ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది. ఒకవేళ లా లేదనుకోండి, మీరు ఆఫీసర్ బిహేవియర్ని బట్టి, ఆయన పొలిటికల్ ఇంక్లినేషన్ని బట్టి, లేకపోతే ఆయన ఆప్టిమిజంని బట్టి, మీకు మీకు ఆయనకి మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఆయన డిసిషన్ ఫేవర్ అయి ఉంటుంది. అప్పుడు ట్రస్ట్ ఉండదు, క్రెడిబిలిటీ ఉండదు. ఓకేనా? తర్వాత ఎవరికైతే ఎథికల్ సెటప్ లేదో, మనకి యూజువల్లీ ఎథిక్స్ అనేవి గైడ్ చేస్తాయి మన బిహేవియర్ని జనరల్గా. బట్ ఎవరికైతే ఎథిక్స్ లేదో వాళ్ళు ర్యాండమ్ డిసిజన్ తీసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి లా అనేది ఒక గైడెన్స్ లాగా, ఒక డైరెక్షన్ లాగా పనికొస్తుంది. తర్వాత ఎప్పుడైతే మనకి లాస్ ఉంటాయో, రూల్స్ ఉంటాయో, ఇట్ లీడ్స్ టు జస్టిస్. ఓకే, వితౌట్ లా జస్టిస్ అనేది డిఫికల్ట్ అవుతుంది. తర్వాత రూల్ ఆఫ్ లా అనేది బేస్ ఆఫ్ గవర్నమెంట్. ఈ లాసే లేవనుకోండి, గవర్నమెంట్ బేస్ అనేది వీక్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఒక లా ఉంది, దెన్ ఆ లా యొక్క ఫీచర్స్ ఏముంటాయి, గుడ్ లా యొక్క ఫీచర్స్ ఏముంటాయి అంటే ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్ విత్ ఈచ్ అదర్. మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి, ఒక లాలో ఒకలాగా, ఇంకో లాలో ఇంకోలాగా చెప్పారనుకోండి, ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. అది గుడ్ లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లా ప్రకారము బెగ్గింగ్ అనేది క్రైమ్ అని డిసైడ్ చేశారు, ఇట్స్ అ క్రైమ్ అని డిసైడ్ చేశారు. ఇంకొక లా ఏం చెప్తుంది, బెగ్గింగ్ అనేది ఇట్స్ హ్యూమానిటేరియన్ క్రైసిస్, ఇట్స్ నాట్ ఏ క్రైమ్ అంది. ఇప్పుడు ఇది గుడ్ లానా? నో. రెండు లా కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక లాని ఫార్మ్ చేస్తున్నప్పుడు అది ఇంకో లాస్తో కాన్ఫ్లిక్ట్లోకి రాకుండా చూసుకోవాలి. ఇట్ షుడ్ బి రేషనల్, సబ్జెక్టివ్ ఉండకూడదు, ఇర్రేషనల్ ఉండకూడదు. ప్రతి ప్రొవిజన్ లాజికల్గా ఉండాలి, దట్ ఈస్ ఎ గుడ్ లా. తర్వాత ఇట్ షుడ్ బి యూనివర్సల్, యూనిఫామ్ అండ్ ఈక్వల్. ఓకే, యూనిఫామ్ రూల్స్ అప్లికేబుల్ అవ్వాలి, ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అప్హోల్డ్ అయితే ఇట్ షుడ్ బి ఏ గుడ్ లా. తర్వాత గుడ్ లా షుడ్ బి పబ్లిష్డ్. లా పబ్లిష్ అవ్వకపోతే, లా రిటర్న్ ఫామ్లో లేకపోతే ఏమవుతుందో చెప్పండి? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఐల్ గివ్ యూ 15 seconds. ఒకవేళ లా రిటర్న్ ఫామ్లో లేకపోతే ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎస్, యూ గెస్ట్ ఇట్ రైట్. లా ఎప్పుడైతే రిటర్న్ ఫామ్లో లేదో అప్పుడు ఓరల్ ట్రెడిషన్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఇప్పుడు అంటారు చూడండి, మనము ఎప్పుడన్నా పెద్దవాళ్ళని అడగండి, మీరు ఇలా ఎందుకు చేయొద్దమ్మా, ఇలా ఎందుకు చేయొద్దు, అదంతే. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ చెప్తుంటారు, క్లియర్ ప్రొవిజన్ ఏంటో అర్థం కాదు. అలా కాకుండా లా రిటర్న్ ఉంటే ఎవరైనా సరే ఒరిజినల్ లా చదివేస్తే వాళ్ళు ఎంపవర్ అవుతారు. ఓకేనా? సో అది. తర్వాత ఇట్ షుడ్ బి అక్సెప్టెడ్. లా అనేది దానికి ఎప్పుడు లెజిటమసీ ఉంటుందంటే ఇట్ షుడ్ బి మేడ్ బై ద అథారిటీ, ప్రాపర్ అథారిటీ చేయాలి అండ్ పీపుల్ యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు అది గుడ్ లా అవుతుంది. ఒక లెజిటమస్ అథారిటీ ఫేమ్ చేసింది బట్ అది పీపుల్ యాక్సెప్ట్ చేయట్లేదు, దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ ఏ లా? తర్వాత చూడండి, దెర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ లా, మొరాలిటీ అండ్ ఎథిక్స్. ఇవన్నీ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒక్కోసారి లా లీగల్ ఉంటుంది బట్ మొరాలిటీ ఉండదు ఒక పర్టికులర్ దాంట్లో. ఒక లా ఏంటి అంటే స్లేవరీ లా. ఎప్పుడైతే బిఫోర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అనేది లీగల్, లాస్ కూడా ఉండేవి, బట్ దాంట్లో మొరాలిటీ ఏది? దెర్ ఇస్ నో మొరాలిటీ. వన్ ఎగ్జాంపుల్. తర్వాత కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఎథికల్ వాల్యూస్ ఉంటాయి, అవి స్లోగా లా లాగా ట్రాన్స్ఫర్మ్ అవుతాయి. ఏంటి? కరప్షన్. ఇదేంటి? బేసికల్లీ ఇది మొరాలిటీ వైలేషన్. ఇదేంటి? ఎథికల్ ప్రిన్సిపల్, బట్ దాన్ని మనం ఏం చేసాం? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్గా చేసాం. తర్వాత రెస్పెక్ట్ టు ఉమెన్ అనేది మన వాల్యూ, మన ఎథిక్స్, దాన్ని మనం ఎలా చేసాం? సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ లాగా చేసేసాం. సమ్ టైమ్స్ లా అనేవి ఎథిక్స్ని కూడా డిసైడ్ చేస్తాయి. ఏంటి? ఆర్టికల్ 17 ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ లా తీసుకొచ్చి సోషల్ ఎథిక్స్ని చేంజ్ చేయడానికి ట్రై చేశారు. సిమిలర్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ సతీ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఓకే, నౌ లాస్కి ఎథిక్స్కి మధ్య సిమిలారిటీ ఏంటో చూద్దాం. బోత్ ఏం ట్రై చేస్తాయి? సొసైటీలో హార్మోనీ తీసుకురావడానికి ట్రై చేస్తాయి. బోత్ ఏం డిసైడ్ చేస్తాయి? స్టాండర్డ్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ సెట్ చేస్తాయి, బోత్ ఎథిక్స్ అండ్ లా. తర్వాత వాటి ఏమేమి ఉంటుందంటే ఈక్వాలిటీ అండ్ జస్టిస్ దేనికి ఉంటుంది. తర్వాత హెల్ప్ ఇండివిజువల్ టు టేక్ డిసిషన్స్, బోత్ లా అండ్ మొరాలిటీ.
మరి డిఫరెన్సెస్ ఏంటి? ఎథిక్స్‌కేమో సోషల్ శాంక్షన్ ఉంటది. లాస్‌కేమో లీగల్ శాంక్షన్ ఉంటది. సోషల్ శాంక్షన్, లీగల్ శాంక్షన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లా ఉంది. ఏంటి? రెడ్ లైట్ క్రాస్ చేయకూడదు. రెడ్ లైట్ క్రాస్ చేయకూడదని వచ్చినప్పుడు ఇది వయలేట్ చేస్తే వీళ్ళకేమొస్తది? లీగల్ శాంక్షన్. యాజ్ పర్ లా పనిష్ అవుతారు. రైట్? అలాగే ఈ ఎథిక్స్ ఉన్నాయనుకోండి. ఏంటి? అబద్ధం చెప్పకూడదు. లేకపోతే ప్రిజుడిసెస్ పెట్టుకోకూడదు. ఇట్లాంటి వాటికి లీగల్ పనిష్మెంట్ ఉండదు. ఒకవేళ వీటిని దాటితే మనము వి షుడ్ బి పనిష్డ్ యాజ్ పర్ సోషల్ శాంక్షన్స్. సో సొసైటీలో నీకు ఒక బ్యాడ్ నేమ్ కానీ, లేకపోతే మందలించడం కానీ, లేకపోతే నేను బ్యాడ్‌గా చూడడం కానీ, సొసైటీ సైడ్ నుంచి పనిష్మెంట్స్ వస్తాయి తప్ప లీగల్ సైడ్ పనిష్మెంట్స్ రావు. ఓకే. సో బోత్ ఈ లా ఏం చెప్తదంటే వాట్ వి మస్ట్ డూ. లాలో ఇఫ్స్ అండ్ బట్స్ ఉండవు. ఎథిక్స్ ఏం చెప్తదంటే వాట్ యూ షుడ్ డూ అని చెప్తది. లాకి నువ్వు చేయాల్సిందే. యూ డోంట్ హావ్ ఎ చాయిస్. బట్ ఎథిక్స్ ఏంటంటే నువ్వు చేస్తే బాగుంటది. నువ్వు ఇది చేయాలి అనే ఒక థింగ్. మస్ట్ డూ, షుడ్ డూ. ఎథిక్స్ అనేవి జనరల్లీ కోడిఫైడ్ ఉండవు అండ్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఎథిక్స్‌లో మనం ఫస్ట్ లెసన్‌లో నేర్చుకున్నది అదే. ఎథిక్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్, దే ఆర్ సబ్జెక్టివ్, దే చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇది ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ మైండ్ ఎథిక్స్ క్లాస్ చెప్పినప్పుడు. సో దే ఆర్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. నెక్స్ట్ వద్దాం. మన దగ్గర ఆల్రెడీ ఎథిక్స్ ఉన్నాయి కదా, మరి లాస్ ఎందుకు కావాలి? వై డు వి నీడ్ లాస్ ఆల్దో వీ హ్యావ్ ఎథిక్స్? సో సింపుల్. ఈ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎథిక్సే స్లోలీ గ్రాడ్యువల్లీ లాస్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఓకే. బట్ ఎందుకు? వై? ఎందుకు కన్వర్ట్ అవ్వాలి లాస్ లాగా? ఎందుకు లాస్ అవసరం మనకి ఎథిక్స్ ఉన్నా కూడా అంటే చూడండి, ఒక్కోసారి ఎథికల్ కన్సర్న్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రీచ్ చేయడం వల్ల సీరియస్ రిపర్కషన్స్ ఉంటాయి. సీరియస్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ తీసుకోండి. ఇది ఎథికల్ కన్సర్న్. ఎథికల్ కన్సర్న్ ఏంటి? జెండర్ ఈక్వాలిటీ, రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. ఎప్పుడైతే ఇది వైలేట్ అయిందో సీరియస్ రిపర్కషన్స్ ఉంటాయి. సో అప్పుడు మనకి అవసరం ఏముంటుంది? లా అవసరం ఉంటుంది. సో అప్పుడు మనం ఎథికల్ ప్రిన్సిపల్ ఏం చేస్తామో లా లాగా ఫ్రామ్ చేస్తాము. ఓకే. దెన్ ఒక్కోసారి పీపుల్కి ఏం చేస్తారంటే దే హ్యావ్ ఎ టెండెన్సీ అగేన్స్ట్ ద నార్మ్స్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్ వాలంటరీలీ. ఎప్పుడైతే ఎథిక్స్ని పీపుల్ వాలంటరీలీగా అడాప్ట్ చేసుకోవట్లేదో అప్పుడు జబర్దస్తి ఫోర్స్ చేసి లాని ఎనాక్ట్ చేసి పీపుల్ని యాక్సెప్ట్ చేయేలాగా చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వయలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్. ఓకే. తర్వాత ఎప్పుడైతే నీకు సొసైటీలో మార్పు రావాలనుకుంటున్నావో తర్వాత ఈ మోరల్ కన్సర్న్ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మోరల్ కన్సర్న్ని సొసైటీ ప్రోగ్రెస్లోకి చేయాలన్నప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఏం చేస్తారంటే నో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిన్సిపల్ ఉంది. ఈ ప్రిన్సిపల్ దీనికి లీగల్ ఫోర్స్ లేదు, ఓన్లీ మోరల్ ఫోర్సే ఉంది. అప్పుడు సొసైటీలో మనం ఏం చెప్పాం? మోరల్ రిలేటివిజం గుర్తుందా? మోరల్ రిలేటివిజం. మోరల్ రిలేటివిజం ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. వీళ్ళొక ఐడియా, వీళ్ళొక ఐడియా. అప్పుడు ఈ ప్రిన్సిపల్ని కొందరు ఓకే అంటారు, కొందరు నో అంటారు. బట్ ఈ ఓకే అనడం ఏదైతే ఉందో ఇది ఇట్ లీడ్స్ టు సొసైటీ బెనిఫిట్. అప్పుడు మనము లాని ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్, సతీ, బాండెడ్ లేబర్. ఇప్పటికీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చైల్డ్ మ్యారేజ్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ కల్చరల్ రీజన్స్, దేర్ ఓన్ మోరల్ సెటప్. బట్ లార్జర్ సొసైటీ బెనిఫిట్ కోసం మనం ఒక లాని ఎన్ఫోర్స్ చేస్తాం. ఓకేనా? తర్వాత ఒక్కోసారి ఎథికల్ కన్సర్న్ ఏదైతే ఉందో మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఇట్స్ సబ్జెక్టివ్ కదా, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే ఎంటైర్లీ డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇదేమో క్రాస్ అంటారు, ఇదేమో సర్కిల్ అంటారు, ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు మనము లాని ఎన్ఫోర్స్ చేసేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా ఆఫ్ జస్టిస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. బట్ కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ కాన్సెప్ట్, డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. ఇవన్నీ డిఫరెంట్ జస్టిస్ని ఎన్ఫోర్స్ చేస్తాయి. తర్వాత కామన్ గుడ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా వీ నీడ్ టు ఎన్ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు సస్టైనబిలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ అని. బట్ మనం ఏం చేస్తాము? ఫాలో అవ్వము వాలంటరీగా. సో వీ నీడ్ టు ఎన్ఫోర్స్ బై లాస్. అప్పుడేంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ట్యాక్స్ లాస్ కానీ వచ్చేసాయి. ఓకే. తర్వాత ఈ లాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే
మన సొసైటీలో కొత్త మెంబర్స్ వస్తారు కదా, పిల్లలు, న్యూ మెంబర్స్, న్యూ ఎంట్రన్స్ టు ద సొసైటీ వస్తారు కదా. సోషలైజేషన్ గుర్తుందా? మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. ఈ సోషలైజేషన్ ఆఫ్ న్యూ మెంబర్స్కి క్లియర్గా ఉంటుంది వెన్ దెర్ ఇస్ ఎ లా. ఇట్ విల్ హెల్ప్. ఎందుకంటే అందరికి గుర్తుందా, చిన్నప్పుడు మన స్కూల్లో ఫండమెంటల్ రైట్స్ 7 ఉండేవి, దాంట్లో ఒకటి తీసేసి 6గా మార్చారని అందరూ చదువుకున్నాం. ఎందుకు? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సోషలైజేషన్. మనకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నారు ఇలా ఉండాలి. ఓకే. తర్వాత వెన్ ఎథిక్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ అక్నాలెడ్జ్డ్ బై మెజారిటీ ఆఫ్ సొసైటీ, ఇట్ కన్వర్టెడ్ ఇంటూ లా. సింపుల్. ఒక్కసారి ఏమవుతుంది, లాస్కి ఎథిక్స్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి పొటెన్షియల్ క్వశ్చన్ వచ్చే కూడా ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే పైన అవన్నీ చెప్పినప్పుడు ఎథిక్స్ లాగా కన్వర్ట్ అవుతాయి, లా రిక్వైర్మెంట్ అవుతుంది. పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క సెక్షన్ సాటిస్ఫై అవ్వకపోయినా కూడా మనకి ఆ లాస్కి ఎథిక్స్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఈ పాయింట్ నేను ఇలా ఎందుకు రాసుకున్నానంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రిక్. రాదర్ దెన్ రైటింగ్ అన్ని పాయింట్స్ మళ్ళీ ఈ పాయింట్ ఇలా రాసుకోవడం వల్ల 2 థింగ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. 1, నా నోట్ షార్ట్ అయిపోతాయి. 2, ఎవ్రీ టైం రివైజ్ చేసినప్పుడు నా బ్రెయిన్ థింక్ చేస్తుంది, ఏదో రఫ్గా పైన చూస్తూ వెళ్ళదు. సో ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఏంటంటే లాస్కి ఎథిక్స్కి కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది, వెన్ ప్రీవియస్ సెక్షన్లో కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు. ఆ ఫుల్ఫిల్ అవ్వని కండిషన్స్ ఏంటి, ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో ఒకసారి యూ థింక్ అబౌట్ ఇట్. దెన్ ఇఫ్ మీకు అర్థం కాకపోతే లెట్ మీ నో, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సమ్ టైమ్స్ కండిషన్స్ అండర్ విచ్ ఎథిక్స్ బికమ్ లాస్ ఆర్ నాట్ కాంగ్రుయెంట్, ఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్. మనం ఒక ఎథికల్ లా ఉంది, ఎథికల్ ప్రిన్సిపల్ ఉంది. ఓకే, ఎథిక్స్ని లా లాగా కన్వర్ట్ చేసాం. ఎందుకు? ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని. బట్ సమ్ కండిషన్స్ వల్ల ఇది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వట్లేదు, అప్పుడు లాస్కి ఎథిక్స్కి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ ఉంటాయి విచ్ ఆర్ లీగల్ బట్ అన్ఎథికల్. ఎలా? నాజీ పాలసీస్ ఉన్నాయి కదా, ఏంటి, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, పర్ఫెక్ట్లీ లీగల్ అంటారు జర్మనీ కాన్సెప్ట్, బట్ దే ఆర్ అన్ఎథికల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకోండి, ఏంటి, సతీ, బిఫోర్ అబాలిషన్ చూసుకుందాం. బిఫోర్ అబాలిషన్ ఈజ్ లీగల్ బట్ అన్ఎథికల్. తర్వాత స్లేవ్ ట్రేడ్ తీసుకోండి, ఒకప్పుడు ఇది లీగల్ బట్ అన్ఎథికల్. ఓకే, ఈ స్లేవ్ ట్రేడ్ ఎందుకు తీసుకొచ్చారు? ఎథిక్స్ని లా లాగా ఫామ్ చేసి సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొద్దామని చేశారు, బట్ ఇది అగేన్స్ట్ ఎథిక్స్. సో జబర్దస్తిగా లా లాగా ఫామ్ చేశారు, సో అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిందా? అవ్వలేదు. సో అట్లాంటప్పుడు ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఇట్ కెన్ బి ఇల్లీగల్ బట్ ఎథికల్. దీనికి ఎగ్జాంపుల్ థింక్ చేయండి. థింకింగ్. ఓకే, సో ఒక మెడికల్ షాప్ ఉంది, ఆ మెడికల్ షాప్లో హార్ట్ అటాక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పర్సన్ హార్ట్ అటాక్తో ఇబ్బంది పడుతున్నాడు. సో ఒక అబ్బాయి ఇక్కడికి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇక్కడ నుంచి దొంగతనం తీసుకొచ్చి ఈ ఆయనకి టాబ్లెట్స్ ఇచ్చిండు. ఇట్ ఈస్ ఇల్లీగల్, ఎందుకంటే స్టీలింగ్ ఇస్ స్టీలింగ్, దీన్ని థెఫ్ట్ కేసు పెట్టాలి. బట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎథికల్, ఎందుకంటే లైఫ్ కోసం ఈ ట్రైడ్ దట్. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా కూడా ఇట్ విల్ బి ఇల్లీగల్ బట్ ఎథికల్. ఓకేనా? లాస్ అనేవి ఎప్పుడు మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ చూస్తాయి, బేసిక్ మినిమం కండిషన్ని ప్రిస్క్రైబ్ చేస్తాయి. బేసిక్ మినిమం, దీంట్లో మనకి స్కోప్ ఉండదు, యూ హ్యావ్ టు ఫాలో 1 2 3 4 5, ఓన్లీ 5 కండిషన్స్, బట్ యూ హ్యావ్ టు ఫాలో. వెరాజ్ ఎథిక్స్ అనేవి మ్యాక్సిమలిస్ట్ లైఫ్ని చూస్తాయి. ఎథిక్స్ అనే స్కోప్ వెరీ బ్రాడ్, దాంట్లో చాలా థింగ్స్ వస్తాయి. ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్ టైమ్స్లో ఎథిక్స్కి లాకి మధ్య బ్యూటిఫుల్ మిక్స్ అయింది. దీని ఎగ్జాంపుల్ ఇస్ ఆర్టికల్ 21. రైట్ టు లైఫ్ అని ఎథికల్ ప్రిన్సిపల్ లీగల్ ప్రిన్సిపల్ తోటి మినిమం 2 థింగ్స్ చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అని, లేకపోతే విత్ బై రూల్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇలాంటి థింగ్స్ మాత్రమే వేసి మినిమలిస్టిక్ చేశారు. బట్ హానరబుల్ సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆర్టికల్ 21లో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ యాడ్ చేసింది. దిస్ కమ్స్ ఫ్రమ్ ద ఎథిక్స్. రైట్ టు లైఫ్లో రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ కూడా వస్తుంది, రైట్ టు లైఫ్లో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని కూడా వస్తుంది అని
ఈ ఎథికల్ ప్రిన్సిపల్ అని మ్యాక్సిమలిస్ట్ చేసేసింది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కేస్ స్టడీ బిట్వీన్ దిస్ లా బికమింగ్ మోర్ మ్యాక్సిమలిస్ట్. ఓకేనా. నౌ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కన్సైన్స్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్. సో ఫర్ లా యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్ డిస్కస్ చేసాం కదా, మిగతా పైన మొత్తం లా ఇస్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు కన్సైన్స్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్ చూద్దాం. ఫస్ట్ కన్సైన్స్ అనే టాపిక్ రాగానే మీరు ఒక డయాగ్రామ్ వేసుకోవాలి. సింపుల్. కన్సైన్స్ డెఫినేషన్ నేను తర్వాత చెప్తాను, డెఫినేషన్ రాసేసి ఈ డయాగ్రామ్ వేయాలి. కన్సైన్స్ అనేవి దానికి అథారిటీ ఉంటుంది. అథారిటీ ఎవరు? యువర్ ఓవర్ సెల్ఫ్. తర్వాత కన్సైన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ మోరల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు నీకు కన్సైన్స్ వస్తుంది. తర్వాత కన్సైన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కన్సైన్స్ అనేది ఒక మోటివేటింగ్ ఫోర్స్ ఉంటుంది బిహైండ్ యువర్ యాక్షన్స్. సో ఈ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కన్సైన్స్ డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎన్ ఇంట్రిన్సిక్ ఇంట్యూటివ్ కెపాసిటీ. ఇది ఒక కెపాసిటీ. దేంట్లీ? అది ఇంట్రిన్సిక్, మన లోపలనే ఉంటుంది. ఇంట్యూటివ్, వెంటనే కిక్ ఇన్ అవుతుంది. టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. ఏదైనా ఒక యాక్షన్ చేయగానే, ఏదైనా ఒక యాక్ట్ చేయగానే రైటా రాంగ్ అని వెంటనే కిక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిడ్ ఉన్నాడు, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మనం ఏదో ఫోన్లో చూస్తుంటాం, లేకపోతే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, వాడు వచ్చి చాలా చిరాకు పెడుతుంటే నెత్తి మీద ఒకటేస్తాం, లేకపోతే వి స్కోల్డ్. కొట్టినంతసేపు బాగానే ఉంటుంది, బట్ నెక్స్ట్ ఇమ్మీడియట్ మూమెంట్లోనే మన లోపల నుంచే ఇంట్రిన్సిక్ ఇంట్యూటివ్ వెంటనే వచ్చేస్తుంది, నువ్వు చేసింది రాంగ్. ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్సైన్స్. ఓకేనా. సో ఇట్ ఈస్ అన్ ఎథికల్ ఇంట్యూషన్, కమ్స్ ఫ్రమ్ అవర్ ఓన్ అవేర్నెస్ ఆఫ్ మోరల్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ కండక్ట్ టుగెదర్ విత్ ద అర్జ్ టు ప్రిఫర్ రైట్ ఓవర్ రాంగ్. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, మనకి ఎప్పుడైతే మొరాలిటీ ఉందనుకోండి, మన హార్ట్లో ఒక మోరల్ బాక్స్ ఉంటుంది. సో వెంటనే మీరు కొట్టగానే వెంటనే ఇందులోంచి వాల్యూస్ టెస్ట్ చేస్తుంది. ఇందులో ఒక వాల్యూ ఏముంది? కిడ్స్ని కొట్టకూడదు, ఎందుకంటే దే ఆర్ ఇన్నోసెంట్స్. మన కోపాన్ని ఎప్పుడు చూపించకూడదు అని ఇంకొక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ అన్ని కిక్ అవుతాయి. కిక్ అయిపోయి చెప్తుంది, నువ్వు ఏదైతే చేసావో అది రాంగ్, ఎందుకంటే కిడ్నీ నువ్వు కొట్టావు అని. ఇట్లా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో విచ్ ఇస్ నథింగ్ బట్ కన్సైన్స్ ఇన్ యాక్షన్. సో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. సో అట్రిబ్యూట్స్లో ఇంట్రిన్సిక్ వాల్యూస్ ఉంటాయి. అవి అక్వైర్డ్ కావచ్చు, లేకపోతే నీ లోపలనే ఆరిజిన్ కూడా కావచ్చు. కొన్ని వాల్యూస్ మన లోపల ఉంటాయి చిన్నప్పటి నుంచే, అవి ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఏవైతే ఎక్స్టర్నల్ వాల్యూస్ని నువ్వు ఓన్ చేసుకుంటావో అవి కూడా ఆ బ్యాంక్లోకి వెళ్ళిపోతాయి. నువ్వు ఏదైనా ఒక వాల్యూని నిజంగా నమ్మినవనుకో, అది బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది, విచ్ ఆర్ బీయింగ్ ఇంటర్నలైజ్డ్ బై ఇండివిజువల్స్. ఓకే. ఇట్ ఈస్ అన్ ఇన్హరెంట్ కెపాసిటీ, aptitude of human beings to judge between right and wrong. ఇన్హరెంట్ కెపాసిటీ అని చెప్పాను కదా, అది. తర్వాత ఇట్ ఇంక్లూడ్స్ నాలెడ్జ్ అబౌట్ సర్టెన్ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ కండక్ట్. సో ఎవ్రీ యాక్షన్ వెనక మీరు రైట్ చేశారా, రాంగ్ చేశారా, మోరల్లీ అది యాక్సెప్టబులా, నాట్ యాక్సెప్టబులా, తర్వాత మీ వాల్యూస్ ఏంటి, మీ బిలీఫ్స్ ఏంటి, ఇవి ఏవైతే ఇదంతా నాలెడ్జ్ ఉందో ఇట్ ఇంక్లూడ్స్ అన్నమాట. ఓకే. అసోసియేటెడ్ విత్ సర్టెన్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్, హైలీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. కన్సైన్స్ అనేది హైలీ సబ్జెక్టివ్, ఎందుకంటే ఇట్ ఈస్ హైలీ ఎమోషన్ కికింగ్. ఇదే ప్లేస్లో కిడ్ ఉన్నాడు కదా, ఆ కిడ్ ఏజ్ని బట్టి కూడా మీరు ఎంత గిల్టీ ఫీల్ అవుతారో చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కిడ్ మన ఓన్ కిడ్ అనుకోండి, గిల్ట్ ఫాస్ట్గా కిక్ అవుతుంది. అదే బయట వాళ్ళ కిడ్ అనుకోండి, లిటిల్ లెస్. ఒకవేళ కిడ్ 1 year 2 year 3 year అనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా 7-8 years కిడ్ అనుకోండి, అది డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ ఆ కిడ్ కదా, మీరు టీచర్ అనుకోండి, ఆ రిమోర్స్ డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక కేర్ టేకర్ అనుకోండి, అదొక రిమోర్స్ వేరేగా ఉంటుంది. సో ఇంత సబ్జెక్టివ్ ఉంటుంది అండ్ చేంజెస్ ఫ్రమ్ కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్. ఓకేనా. తర్వాత ఇదేం చేస్తుందంటే, ఇట్స్ అన్ అథారిటీ. మనకు తెలియకుండానే మనల్ని ఇది కమాండ్ చేస్తుంది, నువ్వు ఇట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా బిహేవ్ చేయకూడదు అని. రైట్ అండ్ రాంగ్ ఏదైతే ఉందో అది వీళ్ళు ఇదే డిసైడ్ చేస్తుంది. తర్వాత ఇది ఇన్ఫ్లుయెన్స్ దేనిపైన చేస్తుంది? పర్సనాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సోషలైజేషన్ ఫ్యాక్టర్, మన సొసైటీలో బిహేవియర్ అది బట్టి. ఓకే. కొన్ని ర్యాష్ సొసైటీలో బీటింగ్ ఇస్ యాక్సెప్టబుల్,
బట్ వేర్ ఇస్ ఇన్ అడ్వాన్స్ సొసైటీలో బీటింగ్ కాదు, అసలు టచ్ చేయడం కూడా నాట్ యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ తీసుకోండి, ఇండియాలో ఒక లెవెల్ వరకు యాక్సెప్టబుల్, బట్ యూఎస్లో మీరు టచ్ చేసి చూడండి, లేకపోతే నార్వేలో టచ్ చేసి చూడండి, నో వే, దెర్ ఇస్ నో యాక్సెప్టెన్స్. ఓకే, సో ఇట్లా కాంటెక్స్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. అండ్ విత్ ఇన్ ఇండియా చూడండి, డిఫరెంట్ సొసైటీలో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది డొమెస్టిక్ వైలెన్స్కి. ఓకేనా. తర్వాత ఇది ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్, కన్సెన్స్ అనేది డైలాగ్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ హిమ్సెల్ఫ్. మనతో మనకి చెప్తుంది ఎస్ యు ఆర్ రైట్, నో యు ఆర్ రాంగ్ అని. ఓకే, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ల్యాడర్ చూడండి, ఇట్స్ వెరీ ఈజీ. లా అనేవి వెరీ ఆబ్జెక్టివ్, కన్సెన్స్ అనేవి మోర్ సబ్జెక్టివ్, మిగతాదంతా యు నో ఇట్. ఓకే, తర్వాత లాస్ అనేవి ఎక్స్టర్నల్ అకౌంటబిలిటీని డీల్ చేస్తుంది, వెరస్ కన్సెన్స్ అనేది ఇన్నర్ ఎబిలిటీ, తర్వాత ఇన్నర్ అకౌంటబిలిటీని చూస్తుంది. ఓకేనా. తర్వాత నాట్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ కన్సెంట్స్, లోపల నుంచి మనకు ఒక శబ్దం వస్తుంది, ఇది నువ్వు తప్పు చేస్తున్నావని. అది నువ్వు వినలేదనుకోండి, మన స్టేట్ ఆఫ్ అన్రెస్ట్ వస్తుంది, అరే నేను ఏదో తప్పు చేశాను, నేను ఏదో తప్పు చేశాను వచ్చి, ఆ సిచ్యువేషన్నే క్రైసిస్ ఆఫ్ కన్సెన్స్ అంటారు. ఇది నెగిటివ్ ఎమోషన్, ఇది ఇట్ లీడ్స్ టు గిల్ట్. ఇది మనల్ని యాక్సెప్ట్ చేస్తే, అరే నేను ఈ మిస్టేక్ ఎట్లా చేశా, నేను ఈ మిస్టేక్ చేశాను. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? సో మళ్ళీ చెప్తాను, నీ లోపల ఒక వాయిస్ ఉంది, నువ్వు ఒక మిస్టేక్ చేసావు. మిస్టేక్ చేసినప్పుడు నీ లోపల వాయిస్ ఏం చెప్తుంది అంటే నువ్వు తప్పు చేసావు అని చెప్తుంది. వెంటనే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, మన గుండె బరువెక్కుతుంది, మైండ్ పని చేయదు. సో ఇట్ లీడ్స్ టు క్రైసిస్ ఆఫ్ కన్సెన్స్, ఒక నెగిటివ్ ఎమోషన్ లాగా డీల్ చేస్తుంది. వెంటనే మనం ఏమైపోతాం, గిల్ట్ ట్రాప్ అయిపోతాం. ఇది రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? 2 ఆప్షన్స్. 1, యూ కన్ఫెస్ చేశాక చూసారా, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి కన్ఫెస్ చేశాక మన మిస్టేక్ని మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది, ఎందుకంటే క్రైసిస్ ఆఫ్ కన్సెన్స్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే యూ యాక్సెప్ట్ ఇట్, తప్పేం లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్ నేను చేస్తా, సో యూ జస్టిఫై ఇట్ సమ్హౌ, నీ వాల్యూ సిస్టమ్నే చేంజ్ చేసేసుకుంటావు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఇట్లాంటి ప్రెషర్లో చేస్తే తప్పు లేదు అన్న థింగ్స్తో చేసుకొస్తా. మోస్ట్లీ దిస్ ఇస్ రాంగ్, మోస్ట్లీ దిస్ ఇస్ రైట్, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ, నాట్ ఆల్వేస్. ఓకేనా. తర్వాత క్రైసిస్ ఆఫ్ కన్సెన్స్ అంటే ఏం లేదు, మీ కన్సెన్స్ ఒకటి చెప్తుంది, బట్ మీరు ఒకటి చేశారు, అప్పుడు మీ కన్సెన్స్ ఒప్పుకోదు, దాన్ని క్రైసిస్ ఆఫ్ కన్సెన్స్ అంటారు. దాన్ని లిటిల్ బిట్ ఆఫ్ లీగల్ లాంగ్వేజ్లో నేను ఇక్కడ రాశాను. ఓకే, తర్వాత వాయిస్ ఆఫ్ కన్సెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. మీ లోపల ఇన్నర్ వాయిస్ ఉంటుంది, మన బిహేవియర్ని జడ్జ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఒక గుడ్ బిహేవియర్ చేసి చూడండి, లోపల నుంచి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది, మీ మొహంలో తెలియకుండానే స్మైల్ వస్తుంది. అదేం చెప్తుందంటే వాయిస్ ఆఫ్ కన్సెన్స్ చెప్తుంది వెరీ గుడ్ అని. బట్ మీరు ఎప్పుడైనా రాంగ్ చేయండి, మనం ఫేస్ పైన షీపిష్ లుక్ ఉంటుంది, అదేంటంటే వాయిస్ ఆఫ్ కన్సెన్స్ చెప్తుంది నువ్వు రాంగ్ చెప్పినావని. సో ఇన్నర్ వాయిస్ చెప్తుంటుంది మన బిహేవియర్ని. ఓకే, సో ఈ వాయిస్ ఆఫ్ కన్సెన్స్లో మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది, మన మోరల్ ఏదైతే డాటా బ్యాంక్ ఉందో దాని ప్రకారం బిహేవియర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, తర్వాత అకౌంటబిలిటీ అండ్ ఎథికల్ గవర్నెన్స్. ఫస్ట్ గవర్నెన్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. మేనర్ ఇన్ విచ్ పవర్ ఈస్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కంట్రీస్ రిసోర్సెస్ కెన్ బి ఎకనామిక్, హ్యూమన్, సోషల్, ఫర్ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. ఇది ఒక గవర్నెన్స్, లైక్ ఇంటర్నేషనల్ బాడీస్ యాక్సెప్ట్ చేసిన డెఫినేషన్ ఆఫ్ గవర్నెన్స్. ఓకే, సో ఈ డెఫినేషన్ యూ కెన్ యూస్. గవర్నెన్స్ మీన్స్ మేనర్ ఇన్ విచ్ పవర్ ఈస్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కంట్రీస్ ఎకనామిక్, హ్యూమన్ అండ్ సోషల్ రిసోర్సెస్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. కంట్రీస్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని డెవలప్మెంట్ తీసుకురావడానికి, లేకపోతే ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి మనం పవర్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం అన్నది గవర్నెన్స్ సిస్టమ్. సో ఎప్పుడైతే గవర్నెన్స్లో వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ బికమ్ గుడ్ గవర్నెన్స్. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో కొన్ని కెన్ బి మీన్స్ ఓరియంటెడ్, ఎండ్స్ ఓరియంటెడ్. ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నామో, ఏ గోల్స్ పెట్టుకుంటున్నాము, అది వాల్యూ డైమెన్షన్ లీడ్స్ టు గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఇది చూస్తే ఇట్స్ టిపికల్ ఇన్ ఆన్సర్ ఫార్మాట్. ఎప్పుడైనా సరే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఎథికల్ గవర్నెన్స్ పైన, లేకపోతే గవర్నెన్స్కి ఎథికల్ గవర్నెన్స్ డిపెండ్ ఉన్నప్పుడు డెఫినేషన్, యూ షుడ్ రైట్ ఎ డెఫినేషన్. వెంటనే మీరు ఈ పేజ్లో డయాగ్రామ్ వేయాలి, తర్వాత యూ షుడ్ పుట్ హెడ్డింగ్ అండ్ 1, 2, 3, 4, 5 అని పాయింట్స్ రాయాలి. ఇది ఒక ఆన్సర్ స్ట్రక్చర్. అట్లానే నా నోట్స్ కూడా అలానే చేసుకున్నాను, డెఫినేషన్, ఒక డయాగ్రామ్. ముందు కూడా చూడండి, ప్రతి డెఫినేషన్కి చుట్టుపక్కల దెర్ విల్ బి డయాగ్రామ్స్. ఓకే, సో
ఈ 12th రిపోర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది మీకు గవర్నెన్స్లో ఎథిక్స్ ఆన్సర్లో యూ కెన్ కోట్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, సో ఆ రిపోర్ట్ ప్రకారం గుడ్ గవర్నెన్స్లో ఫీచర్స్ ఏంటి, 8 పిల్లర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఉన్నాయి. క్వశ్చన్ డైరెక్ట్లీ వస్తుంది, మీరు కూడా రాయండి. వాట్ ఆర్ ద వద్దు, discuss about the concept of good governance. 10 మార్క్ క్వశ్చన్, 150 వర్డ్స్లో ఆన్సర్ అయ్యండి. ఓకేనా, ఇది మీకు అసైన్మెంట్. సో గుడ్ గవర్నెన్స్లో పిల్లర్స్ ఏంటి అంటే, ఇట్స్ రూల్ ఆఫ్ లా ఉండాలి, లా డిసైడ్ చేయాలి గవర్నెన్స్ ఎట్లా ఉండాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ అని. రూల్ ఆఫ్ లా లేనప్పుడు గవర్నెన్స్ ఉండదు. తర్వాత ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్, అనుకున్న పనిని తక్కువ రిసోర్సెస్ వాడి తక్కువ టైంలో ప్రాపర్గా చేయగలగాలి. తర్వాత ఇట్ షుడ్ బి అకౌంటబుల్. గుడ్ గవర్నెన్స్ అనేది ఏదైతే మనం రిసోర్సెస్ వాడుకుంటామో, మనం పవర్ ఎక్సర్సైజ్ చేస్తామో, వీ షుడ్ బి అకౌంటబుల్. మనం ఏవైతే యాక్షన్స్ తీసుకున్నామో మనం వాటికి అకౌంటబిలిటీ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తర్వాత ట్రాన్స్పరెంట్ ఏంటి అంటే, మనం స్పెండ్ చేసే ఎవ్రీ రూపీ, తీసుకునే ఎవ్రీ డిసిజన్, వచ్చిన ఎవ్రీ అవుట్కమ్ పబ్లిక్ డొమైన్లో ఉండాలి. దట్ లీడ్స్ టు గుడ్ గవర్నెన్స్. తర్వాత ఏంటి, రెస్పాన్సిబుల్ ఉండాలి. ప్రజల నీడ్కి, పీపుల్స్ నీడ్కి మనం రెస్పాన్సిబుల్ ఉండాలి. పీపుల్స్ కష్టాలకి మనం రెస్పాన్సిబుల్ ఉండాలి. రెస్పాన్సిబుల్ అంటే ఏంటి, ఏదో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కాదు. పీపుల్ ఒక ఇష్యూతో సఫర్ అవుతున్నారు, వెంటనే దీన్ని మనం రెస్పాన్స్ అయ్యి సొల్యూషన్ ఫైండ్ అవుట్ లేక చూడాలి. వాళ్ళ ప్రాబ్లమే కదా, మన దగ్గరికి ఏం వస్తలేదు కదా అని అట్లా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. తర్వాత ఇట్ షుడ్ బి ఈక్విటబుల్ అండ్ ఇంక్లూసివ్. ఈక్విటబుల్ ఉండాలి, ఇంక్లూసివ్ ఉండాలి. తర్వాత ఇట్ షుడ్ బి కన్సెన్సస్ ఓరియంటెడ్. ఏదైతే డిసిజన్ తీసుకుంటామో ఆటోక్రాటిక్గా కాకుండా డెమోక్రటిక్ ప్రాసెస్లో కన్సెషన్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, చాలా వరకు ల్యాండ్ అక్వైరింగ్ కానీ, లేకపోతే ల్యాండ్ డైవర్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కానీ మనం గ్రామ సభ పెడతాం, విచ్ ఇస్ నథింగ్ కన్సెన్సస్ ఓరియంటెడ్. తర్వాత పార్టిసిపేషన్, పీపుల్స్ పార్టిసిపేషన్, స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ తీసుకోండి, లేకపోతే ఏదైనా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం తీసుకోండి, స్కీమ్ ఇంప్లిమెంటేషన్ తీసుకోండి. ఇందులో పార్టిసిపేషన్ ఎంత ఇన్వాల్వ్ చేస్తే అంత బెటర్. నౌ బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ అనేవి డీసెంట్రలైజేషన్ పైన ఫోకస్ చేస్తున్నాయి. తర్వాత కమ్యూనిటీ పార్ట్నర్షిప్ పైన ఫోకస్ చేస్తున్నాయి, విచ్ ఆర్ కీ ఫీచర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్. ఎనీ గవర్నెన్స్లో అకౌంటబిలిటీ కోర్ ఆఫ్ ఇట్ ఉంటుంది, దాంట్లో గుడ్ గవర్నెన్స్ వస్తుంది. గుడ్ గవర్నెన్స్లో ఎథికల్ గవర్నెన్స్ ఉంటుంది, అండ్ దీంట్లో గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది. సో ఇది చూడండి, ఎథికల్ గవర్నెన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఓకే, గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే ఫస్ట్ ఎథికల్ గవర్నెన్స్ ఉండాలి. ఓకే, ఈ గుడ్ గవర్నెన్స్లో ఎథికల్ గవర్నెన్స్ అనేది ఒక పార్ట్. ఎథికల్ గవర్నెన్స్లో అకౌంటబిలిటీ అనేది ఒక పార్ట్. క్లారిటీ వచ్చింది కదా. సో ఎథికల్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే, మన అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ కానీ, ప్రొసీజర్స్ అండ్ పాలసీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎథికల్లీ యాక్సెప్టబుల్ వేలో ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మన అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్, ప్రొసీజర్స్, పాలసీస్ ఇవన్నీ యాజ్ పర్ ఎథికల్లీ అగ్రియబుల్ థింగ్స్ ఉంటే దాన్ని ఎథికల్ గవర్నెన్స్ అంటాం. ఓకే, సో ఇట్ ఇంప్లాయ్స్ ఏంటి, కరప్షన్ ఉండకూడదు, ఫేవరెటిజం ఉండకూడదు, తర్వాత ప్రోబిటీ ఉండాలి, జస్టిస్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి టువర్డ్స్ ఆల్ యాక్షన్స్ బై ఎవ్రీ వన్. ఆల్ యాక్షన్స్ అంటే ఏంటి, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్లో కానీ, స్కీమ్స్లో కానీ, తర్వాత రిక్రూట్మెంట్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ ప్రతి దాంట్లో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. తర్వాత డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్, పొలిటీషియన్, పీపుల్, వీళ్ళందరికీ టువర్డ్స్ ఉండాలి. ఓకే, వాళ్ళందరికీ మనం అకౌంటబుల్ ఉండాలి, వాళ్ళందరికీ మనం రెస్పాన్సిబుల్ ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ఏంటి మరి, మళ్ళీ అసైన్మెంట్ రాసుకోండి. డిఫైన్ అకౌంటబిలిటీ. Why accountability is important for good governance.
ఆల్రెడీ పైన పేజ్లో కింద పేజ్లో డిస్కస్ చేస్తాము. ఇది 10 మార్కర్ 150 మార్క్స్. ఓకే, డెఫినెట్లీ ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎథిక్స్లో తక్కువ చదవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ థింక్ చేయాలి. ఓకేనా. అకౌంటబిలిటీ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. అకౌంటబిలిటీ అనేది ఆబ్లిగేషన్ ఆఫ్ వాట్? అబ్లిగేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ to give a satisfactory account of their performance and the manner in which they have exercised the power conferred in them. అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది. ఏంటి? వాళ్ళు ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో లేకపోతే వాళ్ళు పవర్ని యూజ్ చేశారో అది ఎందుకు యూజ్ చేశారో, ఎలా యూజ్ చేశారో, దానివల్ల రిజల్ట్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి. దాన్నే అకౌంటబిలిటీ అంటారు. అకౌంటబిలిటీలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఏమేమి చెప్పొచ్చు? వాళ్ళు ఫండ్స్ ఎట్లా యూజ్ చేశారు, పర్ఫార్మెన్స్ ఎట్లా యూజ్ చేశారు, డెసిషన్ ఏం చూశారు. యాక్చువల్లీ ఇది నేను తర్వాత రాశాను. ఈ డెఫినేషన్ని సింపుల్గా చేసుకున్నాను రివైజింగ్ నోట్స్ లాగా. ఫండ్స్, పర్ఫార్మెన్స్, డిసిజన్ని సింపుల్గా క్లియర్ వేలో అందరికీ అర్థమయ్యేలాగా మనము సాటిస్ఫాక్టరీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దాన్ని అకౌంటబిలిటీ అంటారు. సో సమ్టైమ్స్ మనం అకౌంటబిలిటీ చెప్పాలి, జస్టిఫై చేయాలి. ఆ రీసోర్సెస్ ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది, ఎందుకు వాడుకోలేదు అని. ఒక్కోసారి ఫండ్స్ ఉంటాయి బట్ మనం వాడుకోము, దానికి జస్టిఫై చేయాల్సి ఉంటుంది, ఎందుకు నువ్వు ఫండ్స్ వాడుకోలేదు. ఇది అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి April 1 నుంచి ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఫినాన్షియల్ ఇయర్. ఫండ్స్ ఇక్కడ మనకి అలొకేట్ అవుతాయి. మార్చ్ మంత్కి వచ్చేసరికి ఫండ్స్ ఏప్రిల్లో మనం అడిగాము ఏంటి, మాకు 1 lakh రూపీస్ కావాలని. బట్ మార్చ్కి వచ్చేసరికి ఓన్లీ 50,000 స్పెండ్ చేసాము, 50,000 స్పెండ్ చేయలేదు. అప్పుడు గవర్నమెంట్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది, నువ్వు 50,000 యూజ్ చేస్తా అన్నప్పుడు 1 lakh ఎందుకు అడిగావు? లాజిక్ ఏంటి అంటే ఈ 50,000 మనకి ఇవ్వకుండా వేరే దానికి అలొకేట్ చేసి ఉండేవారు కదా నీకు అవసరం లేనప్పుడు. సో ఇట్లాంటి అకౌంటబిలిటీ ఉంటుంది గవర్నమెంట్లో. ఓకే, తర్వాత సివిల్ సర్వెంట్ ఏం చేయాలంటే మస్ట్ డిస్క్లోజ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్టివిటీస్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్ అండ్ షుడ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్. సో సివిల్ సర్వెంట్ ఎప్పుడైనా సరే ఆయన పర్ఫామ్ చేస్తారు కదా డిఫరెంట్ యాక్టివిటీస్ని, వాటికి ఆ రిజల్ట్స్ ఏమొచ్చినాయో ట్రాన్స్పరెంట్ మేనర్లో డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే వి షుడ్ అక్సెప్ట్ అవర్ మిస్టేక్స్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, నా మిస్టేక్స్ వల్ల, నా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మేనేజ్మెంట్ వల్లనే ఇక్కడ ఇష్యూ సొల్యూషన్ రాలేదు, ఫండ్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ ఏఆర్సీ ఏం చెప్తుందంటే ఓపెన్, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ రిక్విజిట్ ఫర్ ఏ community oriented citizen centric public service delivery because without it covert unethical behavior will result. ఏం లేదు, సిటిజన్ సెంట్రిక్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ రావాలంటే ఓపెన్, ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ గవర్నమెంట్ ఉండాల్సిందే. ఒకవేళ ఓపెన్, ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ గవర్నమెంట్ లేకపోతే ఏమవుతుందంటే అనెథికల్ బిహేవియర్ అనేది వచ్చేస్తుంది. ఇది సెకండ్ ఏఆర్సీ చెప్తుంది. సో ఇదొక డయాగ్రామ్, టైప్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, పర్ఫార్మెన్స్ అకౌంటబిలిటీ, లీగల్ అకౌంటబిలిటీ, ప్రొసీజరల్ అకౌంటబిలిటీ, ప్రొప్రియటీ అకౌంటబిలిటీ. అగైన్ అకౌంటబిలిటీ ఆన్సర్స్లో ఈ డయాగ్రామ్ మీరు యూజ్ చేయొచ్చు. మరి అకౌంటబిలిటీ యొక్క ఎయిమ్ ఏంటి అంటే అబ్యూస్ ఆఫ్ పవర్ని ప్రివెంట్ చేయడము, తర్వాత పవర్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గోల్స్ టువర్డ్స్ ఫోకస్ చేయాలి. ఓకే, మన పవర్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ టువర్డ్స్ గోల్ సైడ్ ఫోకస్ అవ్వాలి కదా. మరి గోల్స్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ గోల్స్ ఉన్నాయి మనకి, అండ్ లాఫుల్ గోల్స్ ఉన్నాయి. ఎవ్రీ లాకి ఒక పర్టికులర్ గోల్ ఉంటుంది. ఆ గోల్స్ టువర్డ్స్ మనం పవర్ యూజ్ చేయాలి. తర్వాత కాన్స్టిట్యూషన్లో కొన్ని గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా మనం పవర్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేయడానికి అకౌంటబిలిటీ అనేది ట్రై చేస్తుంది. ఓకే, తర్వాత కొన్ని డెఫినేషన్ చూద్దాం, దెన్ వి విల్ ర్యాప్ అప్ దిస్. సో కంట్రోల్ అంటే ఏంటంటే కంట్రోల్ అనేది జెనెటిక్ టర్మ్. ఓకే, ఇది జెనెటిక్ టర్మ్, ఇక్కడ నుంచి మిగతా అన్ని ఆరిజినేట్ అవుతాయి. మనల్ని ఒక మీన్స్ డైరెక్టింగ్ ద బిహేవియర్ ఆఫ్ సమ్వన్, ఒక బిహేవియర్ని ఒక పర్టికులర్ యాక్షన్ అది లేకపోతే ఇన్యాక్షన్ టువర్డ్స్ గైడ్ చేసామనుకోండి, అది కంట్రోల్. అకౌంటబిలిటీ అంటే ఏంటి? అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఒక యాక్షన్ ఫినిష్ చేశాక లేకపోతే నువ్వు ఒక టాస్క్ ఫినిష్ చేశాక అకౌంటబిలిటీ వస్తుంది. టాస్క్ ఫినిష్ చేశాక యూ షుడ్ ఎక్స్ప్లెయిన్, యూ షుడ్ జస్టిఫై. ఏంటి మేనర్, ఏ మేనర్లో నువ్వు పవర్ యూజ్ చేసావు, రీసోర్సెస్ ఎంత యూజ్ చేసావు, రిజల్ట్స్ ఏమొచ్చినాయి, రిజల్ట్స్ ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చినాయి,
ఎందుకు హాఫ్ వచ్చినాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని అకౌంటబిలిటీ అంటారు సింపుల్గా. ఓకే. తర్వాత అథారిటీ అంటే ఏంటి? అథారిటీలో 3 పాయింట్స్ ఉంటాయి. ఇట్స్ అన్ అథారిటీ అనేది లెజిటిమసీ టు డైరెక్ట్ అండ్ కంట్రోల్. సో బై వాట్ అథారిటీ అని అంటాం కదా, వాట్ అథారిటీ, నీ ఏ హక్కు ఉంది, ఏ పవర్ ఉంది అంటారు కదా. సో ఈ అథారిటీ అనేది మనకు ఒక లెజిటిమసీని ఇస్తుంది, డైరెక్ట్ చేయనీకి, కంట్రోల్ చేయనీకి. తర్వాత పవర్ విచ్ లీడ్స్ టు యువర్ యాక్సెప్టెన్స్. ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒక పొజిషన్లో కూర్చున్నాడు. ఓకే, పొజిషన్లో కూర్చున్నాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఆయన తీసుకున్న డిసిజన్ని. ఇప్పుడు పార్లమెంట్ ఒక లా చేసింది, ఆ లాను మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే మనం ఎలక్షన్ చేసుకొని వాళ్ళకి ఆ పవర్ ఇచ్చినాం. ఓకే, ఆ పవర్ వల్ల యాక్సెప్టెన్స్ వచ్చింది వాళ్ళకి. ఆ పవర్ లేదనుకోండి, అప్పుడు ఆ పర్సన్ తీసుకున్న డిసిషన్కి యాక్సెప్టెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత రేషనల్ బిహైండ్ యువర్ డామినేషన్ ఓవర్ అదర్ పీపుల్. ఏ డామినేషన్ అనకూడదు, మేబీ యువర్ కంట్రోల్ ఆర్ అథారిటీ ఓవర్ అదర్ పీపుల్. ఒక ఆఫీస్లో ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఎస్పీ. సో ఈయన మాట ఎందుకు వినాలి? ఏసీపీ కానీ, లేకపోతే డిఎస్పీ కానీ, ఎస్ఐసిఎస్ ఎందుకు వినాలి? వాట్ ఈస్ ద రేషనాలిటీ అంటే అథారిటీ. ఈ హాజ్ ద అథారిటీ టు కమాండ్ యూ. సో ఆ లాజిక్ తోటి యూ షుడ్ లిసన్ టు దెమ్. ఓకేనా? ఈ అథారిటీ అనేది మల్టిపుల్ టైప్స్లో ఉంటుంది. లీగల్ అథారిటీ, మోరల్ అథారిటీ, సోషల్ అథారిటీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రేషనల్ అథారిటీ. సమ్ టైమ్స్ ఆ పర్సన్కి ఏం అథారిటీ ఉండదు, పవర్ ఉండదు ఫిజికల్గా, బట్ లాజిక్ ఎంత ఉంటుంది అంటే యూ కెన్ నాట్ సే నో. సో అప్పుడు ఆయన ఏ అథారిటీ కమాండ్ చేస్తున్నాడు అంటే రేషనల్ అథారిటీ కమాండ్ చేస్తున్నాడు. ఓకే. తర్వాత ఎక్స్పర్టైజ్ బేస్డ్ అథారిటీ కూడా ఉంది. మరి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. అకౌంటబిలిటీ ఒక యాక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు అకౌంటబుల్ చేయాలి, రూల్స్ రిజల్ట్స్ జస్టిఫై చేయడం. అది రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వైల్ పర్ఫార్మింగ్, నువ్వు విత్ ఇన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మొరాలిటీ తోటి ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయడాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు. ఓకే. డ్యూటీ విచ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ అండ్ కంప్లీట్ ఇట్. పబ్లిక్ సర్వెంట్స్ అదే టు ద పబ్లిక్ విల్. ఓకే, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. తర్వాత రిలేషన్ బిట్వీన్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఏంటంటే బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ అకౌంటబిలిటీ. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అకౌంటబుల్ లేవు, నువ్వు ఎంత రిసోర్సెస్ స్పెండ్ చేస్తావో నీ ఇష్టం, పవర్ని ఎట్లా యూజ్ చేస్తావో నీ ఇష్టం. అప్పుడు ఒక పర్సన్ రెస్పాన్సిబుల్గా ఎట్లా బిహేవ్ చేస్తాడు? ఎప్పుడైతే ఆయనకు అకౌంటబిలిటీ ఉందని తెలిసింది, నేను ఇది అయిపోయిన తర్వాత నేను డబ్బులు ఎట్లా యూజ్ చేసుకున్నానో ప్రజలకు ఆన్సర్ చెప్పాలి అని వచ్చినప్పుడు కదా నేను రెస్పాన్సిబుల్గా చేసేది. సో నా రెస్పాన్సిబిలిటీ ఎక్కడి నుంచి ఎన్ఫోర్స్ అవుతుంది? అకౌంటబిలిటీ నుంచి ఎన్ఫోర్స్ అవుతుంది. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది సబ్జెక్టివ్, ఇట్ వర్క్స్ ఫ్రమ్ విత్ ఇన్. అకౌంటబిలిటీ అనేది ఆబ్జెక్టివ్, ఇట్ వర్క్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఐ హోప్ మీకు ఈ రిలేషన్ అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇది ఒక క్వశ్చన్, ఎందుకంటే ఎథిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, ఏది కాంక్రీట్గా ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్టివ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిబేటబుల్. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఈజ్ యాక్చువల్లీ స్పెల్లింగ్ మిస్టేక్, కరోలరీ ఆఫ్ అథారిటీ. దాని అర్థం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అథారిటీ నుంచి వస్తుందా, అథారిటీ రెస్పాన్సిబిలిటీ నుంచి వస్తుందా? ఇది ఒక క్వశ్చన్. ఓకే, సో థింగ్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అథారిటీని యూజ్ చేస్తావో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. మోర్ ఇస్ ద అథారిటీ, మోర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో దట్ ఈస్ ఇట్. నెక్స్ట్ లెక్చర్లో అకౌంటబిలిటీ, దెన్ కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీ అసైన్మెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటా. బట్ ఒక పర్సెప్టబుల్ చేంజ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏవైతే మనం ఫస్ట్ 4 చాప్టర్స్లో డిస్కస్ చేస్తున్నామో అవి మోర్ ఆఫ్ కన్సెప్చువల్, అవన్నీ థియరిటికల్ ఉంటాయి, అవన్నీ ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి, కాంపోనెంట్స్ కానీ ఇవన్నీ కానీ ఫిక్స్డ్ ఉంటాయి. వేరాస్ ఈ 6th 7th చాప్టర్లో ఇవి వెరీ సబ్జెక్టివ్. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాట్ ఫిక్స్డ్. మీరు ఇవే పాయింట్స్ రాయాలని ఏం లేదు, బట్ లాజికల్గా మీరు థింక్ చేసి వాల్యూ యాడ్ చేసుకొని ఏ పాయింట్స్ రాసినా కూడా ఇట్స్ ఫైన్. 6th 7thలో మీరు ఎంత థింక్ చేసి ఎంత ఎక్కువ డైవర్స్ పాయింట్స్ రాస్తే మీకు అంత మార్క్స్ పడతాయి. ఫస్ట్ 4లో కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ మారుతూ ఉంటాయి. ఓకేనా?
ఫస్ట్ 4లో కూడా థింక్ చేయాలి. బట్ ఎగ్జాంపుల్స్ కోసం థింక్ చేయాలి. కాన్సెప్ట్స్ కోసం థింక్ చేయాల్సిన పని లేదు. వేరే 6th అండ్ 7థ్‌లో దేర్ ఆర్ నో కాంక్రీట్ పాయింట్స్. ఇప్పుడు అకౌంటబిలిటీ పైన ఎవరు థియరీ ఫార్మ్ చేయలేదు. మనమే కొన్ని పాయింట్స్ ఫ్రేమ్ చేసుకొని, మనమే లాజికల్‌గా కొన్ని పాయింట్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఓకేనా? సో, ఆన్ దట్ నోట్ కీప్ థింకింగ్, కీప్ ప్రాక్టీసింగ్. నెక్స్ట్ లెక్చర్‌లో మళ్ళీ కలుద్దాం.